ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. భారతదేశంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో సైతం ఉన్న అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో డ్రెస్ కోడ్ తప్పనిసరిగా విధిస్తూ ఉన్నారు. అంటే డ్రెస్ కోడ్తో మాత్రమే లోపలికి వెళ్ళి ఆ స్వామివార్లను, దేవర్లను దర్శించుకోవాలని ఒక సరికొత్త నిబంధనలు పెడుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పద్ధతిలో అనేక ప్రసిద్ధ ఆలయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలంటే కూడా మనం ఖచ్చితంగా ఆ యొక్క డ్రెస్ కోడ్ తప్పనిసరి. ఇక తెలంగాణలో చూస్తే ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తులకు ఇక నుంచి డ్రెస్ కోడ్ తప్పనిసరి కానుంది. శ్రీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఇక అలాగే వివిధ సేవల్లో పాల్గొనేటువంటి భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించే నియమం ఈ జూన్ 1వ తేదీ నుంచి కూడా అమల్లోకి రానుందని ఆలయ పాలక వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య విశేషంగా పెరుగుతోంది. ఆలయంలో ఇప్పటికే ఆలయ ఈవోతో పాటు సిబ్బంది కూడా డ్రెస్ కోడ్ పాటిస్తూ ఉన్నారు. ఇక హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించేలా చర్యలు చేపట్టాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయం తీసుకుంది. నిత్య కళ్యాణం కానీ, హోమం కానీ, అలాగే జోడు సేవలు, శ్రీ సుదర్శన నారసింహ హోమం, శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలు, ఇలాంటి ఆర్జిత సేవల్లో పాల్గొనేటువంటి భక్తులు తప్పనిసరిగా అంటే విధిగా సాంప్రదాయ దుస్తులు ధరించేలా నియమాన్ని అమలు చేయనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదాద్రిలో కూడా భక్తుల విఐపి బ్రేక్ దర్శనానికి డ్రెస్ కోడ్ తప్పనిసరిని చేసింది. స్వామివారి బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులకు తప్పనిసరిగా ఈ నిబంధన వర్తిస్తుందని తెలియజేసింది. ఇక సాధారణ ధర్మ దర్శనం క్యూ లైన్లో వచ్చే భక్తులకు ఈ నియమం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భాస్కర్రావు తెలిపారు. ఆలయంలో జూన్ 1 నుంచి డ్రెస్ కోడ్ నియమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఆలయంలో ఆధ్యాత్మిక భక్తిభావాన్ని పెంపొందించేందుకే ఇటువంటి నియమాలు అమలు చేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక బోర్డులోనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫోన్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా క్షేత్ర మహత్యం వివరాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈవో భాస్కర్రావు తెలియజేశారు. జూన్ 1 నుంచి అమలయ్యే సాంప్రదాయ వస్త్రధారణకు భక్తులందరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.